అన్న నమస్తే. నమస్తే అన్న ఏం పేరండి? సంజీవ్. ఏం చేస్తారు సంజీవ్ గారు? ఆటో గారు. లారీ డ్రైవర్ అంటే సొంత లారీనా లేకపోతే సొంత లారీ. ఎట్లా ఏమంటే లైన్ మీద వెళ్తారా లేకపోతే ఇసుక ఎట్లాంటిది? లైన్లు ఎట్లా ఉన్నాయి గిరాకులు ఎట్లా ఉన్నాయి? చాలా ఇప్పుడు రోడ్డు ట్యాక్స్లు అవన్నీ ఈ ట్యాక్స్లు అంతా మొత్తం వస్తూనే ఉన్నాయి. అది అందరూ తెలిసిన విషయం కదా. అది అదొకటి ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్ కానీ అన్ని పెరిగే ఉన్నాయి. వాళ్ళు అంటే లారీ ఓనరు బతికే పొజిషన్ లేదు. అది ఓనర్ కంపెనీ అయితేనే బండి నడుస్తుంది. అదే డ్రైవర్ పెట్టుకుని నడుపుకోవాలనుకుంటే అవి వచ్చేయడం మనకి రావు. అక్కడక్కడ సరిపోతాయి. దానికి ఆ లారీ నెలకు వచ్చే కిస్సు కట్టడం ఇవన్నీ విషయాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సొంత లారీ ఎంత ఉంటుంది కాస్ట్? 70 లక్షల దాకా ఉంటుంది, 60 లక్షలు ఉంటుంది. 10 టైర్, 12 టైర్, 14 టైర్ అని ఉంటాయి బండ్లు. డిఫరెంట్ ఉంటాయి. ఏం లేదన్నా, కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఎలక్షన్ అడవు స్టార్ట్ అయింది. కాంగ్రెస్, బీజేపీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇదే స్టార్ట్ అయ్యింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ చేస్తారు అని అనుకుంటారు? అంటే ఇప్పటికి ఆలోచన ప్రకారం ఏంటంటే బీజేపీ వస్తేనే చేస్తుందని ఆలోచన. ఎందుకు బీజేపీ 10 సంవత్సరాలు ఇచ్చారు, మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాకు అవకాశం అంటున్నది. బీజేపీ కొన్ని ఏదో దేవస్థానాలు కానీ ఏదో కానీ కొంచెం మంచిగా చేసింది ఇప్పటి వరకు అయితే. కాకుంటే కొన్ని తప్పు చేస్తున్నారు. సరే, వాళ్ళు తప్పు సరిదిద్దుకొని చేస్తారు. ఈసారి అయితే కాంగ్రెస్ అంత కరెక్ట్ లేదు కదా. సెంటర్ లో రావాలంటే కొంచెం ఇబ్బందికర విషయం. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ శానపూడి సాయిరెడ్డి ఉన్నాడు, ఇటు మనం బీఆర్ఎస్ నుంచి కంచెల కృష్ణారెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి రఘువీరెడ్డి ఉన్నాడు. నల్గొండలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది అన్న? ఇక్కడ రఘువీరెడ్డికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అంతా కొత్త. సాయిరెడ్డి అనే వాళ్ళకి ఇక్కడ దేవరకొండ మల్లెపల్లి సైడ్ ఎవరు తెలియదు. ఇంకా ఈయన భూపాల్ రెడ్డి అంటావా, ఇంకా ఆయన పోయిన ఆల్రెడీ ఓడిపోయాయి. ఇంకా మళ్ళీ గెలిచే వేస్తుంది. ఎందుకంటే జానేడు కొడుకు కదా, కొంత అందరు తెలిసిన విషయం కాబట్టి ఇంకా ఆయనకి పడతారు. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో మోడీ ఏమైనా పనిచేస్తుంది అంటారు? ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం చేస్తాం. మోడీ పనిచేస్తాను. రామాలయం ఏమంటుండు, రైల్వేస్ చేసిన రైల్వే నిర్మాణాలు చేసిన అంటున్నారు. అట్లా అలాంటివి ఒకటి సరే చేసేవారు చేస్తుండ్రు. రామాలయం అయితే కొన్ని దేవస్థానాలు మంచిగా చేస్తుండే ఇక చేస్తాడు. మళ్ళీ కొన్ని చిన్నవి ఉన్నాయి, చిన్న చూసుకుని. కేంద్రంలో బీజేపీ వస్తేనే బెటర్ అంటారు. నా ఆలోచన బీజేపీ వస్తేనే బెటర్.